హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే యాపిల్ బర్త్డే తర్వాత ఇదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే తన బర్త్డే అయిపోయిన తర్వాత వెంటనే మేము విలేజ్కి వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళు అక్కడ పూజమ్మ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాము. సో ఇది అక్కడ తీసిన వీడియో అన్నమాట. మేమైతే మార్నింగే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 9-10 అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండి మళ్ళీ ట్రాక్టర్ ఎక్కి ఆ పోచమ్మ చేసే దగ్గరికి వెళ్ళామన్నమాట. సో మేము ఇక్కడ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే ఆ చెట్టు కిందే పోచమ్మ ఉంటుంది. మేము ట్రాక్టర్లో వెళ్ళేటప్పుడు చాలా ఎండ ఉండే. మాకు అసలు ట్రాక్టర్లో వెళ్ళడం అని తెలీదు. లేకపోతే మేము ఏమైనా టవల్స్ అయినా లేకపోతే కప్పుకోవడానికి స్కార్ఫ్స్ అయినా అంబ్రెల్లాస్ అయినా తీసుకువెళ్ళే వాళ్ళం. కొంచెం దగ్గరే ఉంది అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అలా దారి. కాకపోతే ఆ ఎండకు చాలా అంటే చాలా ఇట్లా నీరసం అయిపోయిందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టు అయితే ఒకటే చెట్టులాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది ఒక్క చెట్టు కాదు. ఇందులో 4 చెట్లు ఉన్నాయి. ఎందుకు నాకు ఇదైతే చెట్టు వెరైటీగా అనిపించింది. చాలా పెద్దగా ఉంది చూడండి. మీకు చూస్తుంటే కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో ఒక రకంగా ఉన్నాయి ఆకులు అండ్ కాండం కూడా, ఇంకో సైడ్ ఏమో ఇంకో రకంగా ఉన్నాయి. 4 లేకపోతే 3 చెట్లు ఉన్నాయి. యాపిల్కి అయితే ఈ డ్రెస్ క్యూట్ ఉంది కదా, ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఈ మధ్య తనకు అన్ని డ్రెస్సులు విశాల్ మార్ట్లో తీసుకుంటున్నాము. ఎందుకంటే మాకు దగ్గర ఉంది, అది ఒక్కటే కాబట్టి షాపింగ్ అంతా అక్కడనే అవుతుంది. అండ్ యాపిల్కి డ్రెస్సులు కూడా అక్కడనే అవుతున్నాయి. ఈ డ్రెస్ కాస్ట్ అయితే 150 రూపీస్, చాలా తక్కువ అనిపించింది. అండ్ చాలా బాగుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ సమ్మర్లో అయితే మెయిన్గా సమ్మర్లో ఇలాంటివి బాగుంటాయి డ్రెస్సెస్ వేయడానికి. పిల్లలకు ఫ్రాక్స్ హెవీగా వేస్తే ఈ ఉడకపోతే వాళ్ళు ఉండలేరు. నేనే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అనిపించింది. అంటే హెవీగా ఏం లేదు, కాకపోతే కొంచెం క్లాత్ అలా ఉంది ఉడకపోసేలాగా. చెట్టు కింద అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. చెట్టు చాలా పెద్దగా అండ్ నీడ ఫుల్ ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఈ పోచమ్మ ఎక్కడంటే సాగరం పోచమ్మ. మా దొనవండ హాజీపూర్ దగ్గర లోపలికి వెళ్తే అక్కడ సాగరం పోచమ్మ అని ఉంటుంది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ పొలాలు అన్నీ ఉంటాయట. ఆ పొలాలు ఉండేవాళ్ళు ఇక్కడ పోచమ్మకు చేసుకుంటారు. సో పెద్దమ్మ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా గొర్రె, ఆ గొర్రెతో చేస్తున్నారు. అండ్ మాకు అసలు ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఇంత బాగుంటుందని తెలియదు. ఇంటి దగ్గర తెలిసి ఉంటే మేము ఆ గంజులు వంట సామాన్లు అన్నీ ఇక్కడికే తెచ్చి వండుకుందాం కదా అనుకున్నాము. అంత బాగుంది. ఇంటికి వెళ్తే అక్కడ ఎండ ఉడకపోతకి అంటే ఉండడానికి సరిగా నీడ లేదు. ఉడకపోతకి చాలా ఇబ్బంది అవుతుందేమో, ఇక్కడికే వద్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. అవన్నీ మళ్ళీ ఇక్కడికి తేవడం, ఇక్కడ ఉండి అక్కడికి మోసుకపోవడం కష్టం అవుతుంది. అదేదో ఫస్టే తెలుసుంటే ఆ ట్రాక్టర్లోనే అన్నీ వేసుకొని వచ్చేవాళ్ళం అనిపించింది. కానీ వచ్చిన తర్వాత ఏం చేయలేం కాబట్టి మళ్ళీ మేము తెచ్చిన సామాన్లు అన్నీ పట్టుకొని ఇంటికే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వంటలన్నీ చేసుకొని తిన్నాము. సో తినేసరికి ఈవినింగ్ అయిపోయింది. 5-5:30 అయిపోయింది. అప్పటికే ఇక్కడనే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజైతే అక్కడే స్టే చేసాము, ఇంటికైతే వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వంటలు అవన్నీ వీడియో తీయలేదు. ఎందుకంటే ఎండకు చాలా ఉడకపోసింది. నాకు ఆ వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే. యాపిల్ అయితే ఈవినింగ్ వచ్చిన తర్వాత వెదర్ చాలా బాగుండే. ఈవినింగ్ ఇక్కడ చాలా చల్లగా, విలేజ్ కదా, చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లు, చాలా బాగుండే. యాపిల్ అయితే వీళ్ళిద్దరు వాళ్ళ బావాలన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఆ రోజు అయితే యాపిల్ అసలు ఆడుకోవడానికి కూడా టైం సరిపోలేదు అన్నట్టు ఉంది. అంత బాగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది. సో ఈరోజు వీడియో అయితే ఇదే. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కూడా. అండ్ మన ఛానల్లో కొన్ని మీషో రివ్యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏమైనా మీషో నుండి ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ అది ఎలా వస్తుందో ఏమో తెలీదు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అవి తీసుకొని మీకు రివ్యూ చేసి చూపిస్తాను, జెన్యూన్ రివ్యూ చూపిస్తాను. మన షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జెన్యూన్గా ఉన్నాయో లేదో అని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.